సార్, తెలుగుదేశం సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియాలో కొంతమంది నిన్న జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రసంగాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదు, ఒక్క మాటే అన్నారు అనే ఆ ధోరణిలో టోటల్గా ఆ వారియర్స్ మోడీ గారిని తప్పుపడుతూ ఉన్నారు, తప్పుడు విశ్లేషణ చేస్తూ ఉన్నారు. కొంతమంది వీరు అసలు మారరా, అర్థం చేసుకుని విశ్లేషణ చేయలేరా? చాలా మంచి ప్రశ్న అండి. ఇదేంటంటే ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండిటి సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఒక విధమైన ప్రచారం జరుగుతూ ఉంది. వీళ్ళ పద్ధతి ఎట్లా ఉంటుంది అని అంటే, పవన్ కళ్యాణ్ గారు రోజు ఏం చేయాలా, మరి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని రోజు ఏం చేయాలా, పొద్దున్నే లేగిస్తే ఏం చేయాలా, కాఫీ తాగాల, టీ తాగాల, ఎంత పౌడర్ వేసుకోవాలి, ఎంత షుగర్ కలుపుకోవాలి, ఇవన్నీ కూడా వీళ్ళే చెప్తారనమాట. వాళ్ళు చేసే ప్రతిదాన్ని శల్య పరీక్ష అని ఎన్నో కాకలు తీరిన రాజకీయాలు చేసిన వ్యక్తులు వాళ్ళు. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్కి కూడా ఆయనకి రాజకీయం తెలియక కాదు, ఆయనకి పిఆర్పి నుంచే రాజకీయం మొత్తం అవపోసన పట్టాడు. మొత్తం అంతా 2014 నుంచి జరుగుతున్న రాజకీయ తతంగాలన్నీ ఆయనకు ముందే, వెనకాల ఎవరు వెన్నుపోట్లు తెలుసు, మొత్తం అంతా తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇది ఐటీడీపీ కంట్రోల్ చేసే సోషల్ మీడియా కాదు, శతగ్ని కంట్రోల్ చేసే సోషల్ మీడియా కాదు, జనసేన వాళ్ళు కంట్రోల్ చేసే. ఇదేంటంటే ఫ్రీలాన్సర్స్. ఇందులో పాపం చాలామంది మంచివాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే కొంతమంది ఫ్రీలాన్స్డ్ బాగా పాపులర్గా ఉండే విశ్లేషకులు కూడా ఉన్నారు. అయినా వీళ్ళంతా కూడా ఒకటే ధోరణిలో, ఇప్పుడు మ్యారేజ్ అయింది మొన్న ఏదో అఫీషియల్గా తాంబూలాలు ఇచ్చుకున్నారు ఢిల్లీలో నడ్డా గారి దగ్గర, ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నిన్న అఫీషియల్గా ఒక ఫార్మల్గా ఫస్ట్ ప్రెజెన్స్. అరే రావటమే ఆయన్ని ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారి మీద తిట్టండి, ఏం బండబూతులు తిట్టాలా? ఆయనకి రాజకీయాల్లో బీజేపీ చేసింది ఏమి లేదు ఆంధ్రప్రదేశ్లో, అది ఆయనకి తెలుసు, మొత్తం అంతా మేమే చూసుకుంటామని అన్నారు. ఇక వీళ్ళు చెప్పేది ఏంటంటే మాకు పోలవరం మీద ఏం మాట్లాడలేదు, అమరావతి మీద మీరు మాట్లాడుతున్నారు కదా, ఆయన ఖండించలేదు కదా. ఆయన సబ్కా సాత్ సబ్కా విశ్వాసం మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్కి వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం అని ఆయన చెప్తూ ఉన్నారు. అది ఇప్పుడు అది అన్ని హడావుడిగా రాత్రికి రాత్రి అమరావతి అల్లా మనం ఏదో ఊహించుకున్న అద్భుత నగరం మాయాజూతంతో హోంపట్టు అంటే నరేంద్ర మోడీ గారి చేతుల్లో లేదు కదా. పోలవరం కూడా దానికి బోళ్ళని తతంగాలు జరగాల, మరి బోళ్ళని పర్మిషన్లు రావాలి, బోళ్ళని ఇది జరగాలి. మరి జగన్మోహన్ రెడ్డి మీద అప్పటికప్పుడు ఆయన కూడా వాచ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఫోకస్ పెట్టారు. తప్పకుండా మీరు అనుకూలంగా మాట్లాడాలి. ఒకసారి అలయన్స్ అంటూ బీజేపీతో ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారు భారతదేశంలో తిరుగులేని నాయకుడుగా ఆవిర్భించిన మాట యథార్థం. ఆ యథార్థాన్ని మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కానీ మరి చంద్రబాబు నాయుడు గారిని కానీ అభిమానించే నాయకులైతే, మరి ఆయన ఏమి నరేంద్ర మోడీ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్లో పాలన చేయడు కదా, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారే కదా పాలన చేసేది, వీళ్ళే కదా పాలన చేసేది. ఏదో ఇస్తే వాళ్ళకి ఒక రెండు మినిస్ట్రీలు ఇస్తారు, మిగిలిందంతా ప్రధానమైన పాత్ర మీరిద్దరే చేస్తారు కదా. మీరు మళ్ళీ సెంట్రల్లో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు గెలిచిన 2 సీట్లు ఒకళ్ళకి మంత్రి పదవి కేంద్రంలో తీసుకుంటారు, తెలుగుదేశం వాళ్ళు తీసుకుంటారు. మరి ఇక్కడ భాజపా సహజంగా వాళ్ళకి కూడా మినిస్ట్రీ వస్తుంది. ఇన్ని లాభాలు చేకూరేటప్పుడు ఒక చిన్న వాక్యం ఆయన మాట్లాడకపోతే ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు మరి షర్మిల గారు 2 ఒకటేను అని అన్నాడు సర్కాస్గా. అది ఒక్కటే 10 ప్రశ్నలకి సమాధానం, అవి అవినీతి పార్టీలు అని అన్నాడు. ఇంకా ఎందుకు దాని గురించి అంటే వీళ్ళని నేల విడిచి సాము చేయటం అని అంట, రాజకీయాల్లో అతి చేయటం అని అంట. వీళ్ళు మంచివాళ్ళు కాదంటలేదు, మంచివాళ్లే వీళ్ళు కూడా. ఆ పార్టీలకి వాళ్ళు నమ్ముకున్న పార్టీలకి వీళ్ళైతే న్యాయం జరుగుతుంది అని. మొదట్లో తెలుగుదేశంలో కొంత అతి నాయకులు జనసేనతో కూడా పొత్తు వద్దు అని మనం మొదటి నుంచి చెప్తున్నాం.
ఒక శక్తిని తట్టుకోవాలి అని అంటే ప్రభుత్వ పోలీస్ యంత్రాంగాలని అదుపులోకి పెట్టుకున్న శక్తిని రాజకీయంగా ఎదుర్కోవాలి అని అంటే కలవాలి. ఇది కొత్త కాదు కలవటం. తెలుగుదేశం పార్టీకి గతంలో అన్ని పార్టీలని ఇంక్లూడింగ్ బీజేపీ, జనతా పార్టీ, సిపిఐ, సిపిఎంతో కలిసి పోరాడిన సందర్భాలు ఉన్నాయి కాంగ్రెస్ని ఎదుర్కొన్నప్పుడు. వాళ్ళకి ఇది పెద్ద ఎప్పుడైనా కానీ బహుళ పార్టీలు అన్నీ కలిస్తేనే ఒక సమగ్రమైన ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ఆ పార్టీల నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు వస్తూ ఉంటారు. వీళ్ళకి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్గా ఉంటుంది. అహంభావం పెరగకుండా ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో మేజర్ పార్టీకి అహంభావాలు పెరగకుండా ప్రజలకు సంక్షేమం కోసం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జనసేన, తెలుగుదేశం పార్టీ ముందుగా పొత్తు పెట్టుకుని తర్వాత బీజేపీతో కలుపుకుని మొత్తం ఎన్డీఏలో ఇప్పుడు భాగస్వాములుగా ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారే రేపు వచ్చేది, మీ సర్కారే వస్తుంది. అరే దానికోసం నరేంద్ర మోడీ గారిని, ఆయనే కదా రేపు ప్రధానమంత్రి 3వ టర్మ్ అయ్యేది. ఏం సాధిస్తారు? ఆ పొత్తుని విచ్ఛిన్నం చేస్తే మీరంతటి మీరే విచ్ఛిన్నం చేసుకుంటే మీరు సాధించేదేంటి? కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ పోల్ పెట్టినా కానీ ఆయనకు డెఫినెట్గా ఆయనకే మెజారిటీ లభిస్తుంది. అవును, ఎస్, ఆయన ప్రధానమంత్రిగా ఉండాలి అనేది యథార్థం. మరి ఆయనకి అంత ఉన్నప్పుడు, పబ్లిక్ పర్సెప్షన్ అలా ఉన్నప్పుడు తప్పకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సహకరించలేదు అని వాళ్ళు చెప్తున్నారు. అమరావతిలో చేయి దాటిపోతుంది అన్నప్పుడు జనతా పార్టీ కల్పించుకుని స్టేట్ పార్టీ లీడర్స్ని ఆపి అమరావతి మా రాజధాని అని చెప్పిన సందర్భం ఉంది కదా. మరి అవన్నీ కూడా గమనంలోకి తీసుకోవాలి. పోలవరం చెక్ డ్యామ్ ఫెయిల్ అయింది. దానిలో కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాయి. విశాఖ ఉక్కు విషయంలో కూడా చాలా స్పష్టంగా కేటగోరికల్గా వాళ్ళు వివరించి చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన కుట్ర అని చెప్పి వాళ్ళు విశదీకరించి వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు. మరి నమ్మకుండా ఒకటే ఒంటెద్దు పోగొడలు పోయి ఇప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు వీళ్ళిద్దరూ ప్రధానమైన నాయకులు. చంద్రబాబు నాయుడు గారికి జనసేన పవన్ కళ్యాణ్ గారికి సలహాలు చెప్పే స్థాయిలో మనం ఉన్నామా అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ సందర్భంలో వాళ్ళు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది? ఇంటి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఇంటి తాళాలు వేస్తే ఈ రాజకీయ విశ్లేషకులు రక్షిస్తారా, లేకపోతే ఈ సోషల్ మీడియా వారియర్స్ రక్షిస్తారా? ఎవరు వచ్చారండి? పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఎవరు వచ్చారు? బంధుకు పిలిపించినప్పుడు రోడ్డు మీదకి వచ్చిన వాడెవడు? కాలం కలిసి వచ్చింది. మహానాడుకి మహానాడుకి రివైవ్ అయింది. పార్టీ ఆటోమేటిక్గా రివైవ్ అయింది. చంద్రబాబు నాయుడు గారిది, జనసేన, పవన్ కళ్యాణ్ గారి కష్టమే. వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. కనీవిని ఎరగని అవమానాలని పవన్ కళ్యాణ్ గారు కూడా ఫేస్ చేశారు విశాఖపట్నం పర్యటన సందర్భం. ఇవన్నీ కూడా అన్నీ వాళ్ళు బేరీజ్ వేసుకుని వాళ్ళు మందడం దగ్గర ఆయన వెళ్ళినప్పుడు టూర్కి వెళ్ళినప్పుడు ఆయనకి జరిగిన పోలీస్ కేసులు కానీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి తెలుసు. కాబట్టి వాళ్ళు పార్టీ క్యాడర్ను కూడా రక్షించుకుంటూ పార్టీని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏతో కలిస్తే భాగస్వాములు అయితే మనకు వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అన్ని బేరీజ్ వేసుకునే కలిశారు. డెఫినెట్గా నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో భారతదేశంలో ఒక గ్రోత్ ఓరియంటెడ్గా పెరుగుతుంది అనే మాట అది యథార్థం. అది గమనించి ఆయన నాయకత్వంలో ఈ రెండు పార్టీలు పనిచేయడానికి ఇష్టపడ్డారు. కాబట్టి వీళ్ళు కూడా అదే లైన్లో మారాలి. ఆ మారినప్పుడే సింక్ అవుతుంది పార్టీకి. ఎవరికాళ్ళు ఘోరమై జరిగిపోయింది, ఒక్క మాట కూడా అనలేదు, సలహాలు సూచనలు నరేంద్ర మోడీ గారికి మనసులో జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు ఉందో లేదో కానీ వీళ్ళు మాత్రం ఎస్టాబ్లిష్ చేస్తారు. సాక్షి టీవీకి మౌత్ పీస్ లాగా రాత్రికి రాత్రి వీళ్ళు మారిపోయారు. అని ఏదేమైనా వీళ్ళు కూడా
ఒక సదుద్దేశంతో వాళ్ళ ఆవేశం, భావావేశం ఏంటంటే రాత్రికి రాత్రి ఏది జరిగిపోదండి. ఇంకా సభలు ఓవర్ నైట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే అమరావతి పెద్ద రాజధాని లాగా అయిపోదు. దానికి సమయం పడుతుంది. ఏదికైనా కానీ కాలం కొన్ని సమస్యలకి పరిష్కారం చూపుతుంది. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు రావాలి. మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యాన 3వ టర్మ్లో మరి ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ 2 పార్టీలు కూడా భాగస్వామ్యం అయ్యి వీళ్ళకి కావాల్సిన కోరికలు నెరవేర్చుకుంటూ ఆంధ్రప్రదేశ్కు మంచి చేయాలని కోరుకుంటూ మీరు నమ్మిన నాయకులకి, అంటే పవన్ కళ్యాణ్ గారికి, మరి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలి. కానీ వాళ్ళిద్దరూ ఎంతో ఎత్తున ఉన్నతంగా నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు వచ్చి ఈ విధంగా మాట్లాడటం అది పార్టీకి ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు. వీళ్ళు వాళ్ళ మనసుల్ని మార్చుకుంటారని ఆశిద్దాం.